ఏపీ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును నియమించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఇది క్విట్ ప్రోకోలో భాగంగా జరుగుతున్న నియామకమే అన్న ఆరోపణలు వస్తున్నాయి. జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ పబ్లిక్ గానే ఈ నియామకాన్ని తప్పుబట్టారు. న్యాయ వ్యవస్థ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలోనే జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తల్లాప్రగడ మల్లికార్జునరావే. అది కూడా చాలా నాటకీయంగా ఆ రోజు పరిణామాలు జరిగాయి. తొలుత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ముందుకు రాలేదు. కానీ హఠాత్తుగా రోస్టర్ మార్పు చేయడంతో మల్లికార్జునరావు ధర్మాసనం ముందుకు బెయిల్ పిటిషన్ వచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చేశారు. అలాంటి తల్లాప్రగడ మల్లికార్జునరావును ఇప్పుడు లోకాయుక్తగా చంద్రబాబు నాయుడు నియమించడం పైన దుమారం రేగుతోంది. దాంతో పాటు తల్లాప్రగడ మల్లికార్జునరావు ఈ ఏడాది 2026 జనవరిలో రిటైర్ అయ్యారు. ఆ వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు స్వయంగా తాను జిల్లా జడ్జిగానే రిటైర్ అవుతాననుకున్నాను, కానీ జస్టిస్ ఎన్వి రమణ వల్ల తన పరిస్థితి మారిపోయింది, ఆయన వల్లే నేను హైకోర్టుకు న్యాయమూర్తి అయ్యానని కూడా ఆ రోజే బహిరంగంగా చెప్పారు మల్లికార్జునరావు. I never expected to become a judge of this court. I believed I would retire as a judge, as a district judge. That perception changed due to the initiative of the Honorable the then Chief Justice of India, Sri N.V. Ramana garu, during whose tenure nearly 220 judges were appointed across various high courts. అలాంటి నేపథ్యం ఉన్న మల్లికార్జునరావును ఇప్పుడు చట్ట సవరణ చేసి మరి లోకాయుక్తగా చంద్రబాబు నాయుడు ఎందుకు నియమిస్తున్నారు అన్న దానిపైన దుమారం రేగుతోంది. సాధారణంగా అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన వ్యక్తిని లోకాయుక్తగా నియమిస్తారు. కానీ అలా అయితే తాను అనుకున్న వ్యక్తిని నియమించడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే 2024 డిసెంబర్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చట్ట సవరణ చేసి మరి ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు కలిసి కమిటీగా ఉంటూ లోకాయుక్తని ఎంపిక చేసే విధంగా చట్ట సవరణ చేశారు. అంటే ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేకుండా చేసేశారు. మొత్తం 5 మంది కమిటీలో ముఖ్యమంత్రి అధికార పార్టీ వ్యక్తి అయి ఉంటారు, అసెంబ్లీ స్పీకర్ అధికార పార్టీ వ్యక్తి ఉంటారు, హోంమంత్రి అధికార పార్టీ ఉంటారు. ఒకవేళ శాసన మండలి చైర్మన్ ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళిద్దరు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మాట నెగ్గదు. అంటే ముఖ్యమంత్రి ఎవరి పేరు అనుకుంటారో వారే లోకాయుక్త అయ్యేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. పైగా లోకాయుక్త పరిధిలోనికి మంత్రులు వస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి లోకాయుక్తను నియమించుకున్న తర్వాత 5 ఏళ్ల కాలం పాటు ఆ పదవిలో ఉంటారు. అలా రాజకీయ నాయకుల సిఫార్సుతో వచ్చిన వ్యక్తి అందరికీ సమన్యాయం చేస్తారా అంటే అనుమానమే. లోకాయుక్త కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ కూడా వాళ్ళ ఎవరి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. 2024లోనే ఈ పదవి ఖాళీ అయినప్పటికీ కూడా వెంటనే నియామకం చేపట్టలేదు. చివరకు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. హైకోర్టు ప్రశ్నించడంతో ఎట్టకేలకు ఇప్పుడు జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుని లోకాయుక్తగా ఎంపిక చేసేందుకు సిద్ధమైపోయారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కమిటీ సమావేశం జరిగింది సచివాలయంలో. అక్కడ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ఉత్తర్వులు రావడం ఒకటే మిగిలి ఉంది. అయితే మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించడం పైన ఆందోళన వ్యక్తం చేశారు జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్. జస్టిస్ మల్లికార్జున గారు, జస్టిస్ దుప్పల వెంకటరమణ, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారి సౌజన్యంతో సమాలోచనలు జరిపి అద్భుతంగా న్యాయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యాయ శాస్త్రాన్ని అవపాసన పట్టి అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని జైలు గోడల నుంచి, జైలు జీవితం నుంచి విముక్తిని చేసినందుకు ఆయనకిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నజరానాగా మనందరం భావించాల్సి ఉంటుందని అయితే అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయానికే న్యాయం కావాల్సిన పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. న్యాయం అంగట్లో సరుకులాగా, మార్కెట్లో దొరికే కమాడిటీ లాగా అమ్ముడుపోతుందనేటువంటి భావన ఒక సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద వచ్చిన రోజున న్యాయస్థానాల మీద నమ్మకాన్ని మరలా పెంపొందించుకోవడంలో చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనిపిస్తుంది. న్యాయమూర్తులు పోస్టు రిటైర్మెంట్ పోస్టుల కోసం ముఖ్యమంత్రుల మీద కేసులు కొట్టేయటం, కొంతమంది సుప్రీంకోర్టుకి ఎలివేషన్ కి వెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో కేసులు కొట్టేస్తుంటాం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో దుర్మార్గపు ఒక వ్యవస్థని సామాన్యులు క్రియేట్ చేస్తున్నాయి. సో మొత్తం మీద అయితే జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు నియామకం అయితే వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చారు. దాంతో పాటు అసలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయమే లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ఒక కమిటీనే లోకాయుక్త నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకునేలాగా చట్ట సవరణ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే లోకాయుక్త పరిధిలో మంత్రులు ఉంటారు. ఇక ముఖ్యమంత్రి ఒకరిని ఎంపిక చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ న్యాయం చేస్తారు? పైగా ఇది ఒక పెద్ద డిబేట్ గా మారిపోయింది. న్యాయమూర్తులు అన్న వాళ్ళు కొంతమంది రిటైర్ అవ్వడానికి దగ్గరగా ఉన్న సమయంలో రాజకీయ నాయకులకి, అధికార పార్టీ వాళ్లకు భవిష్యత్తులో అధికారంలోకి వస్తారన్న ఆలోచన వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పదవులు ఇస్తూ ఉన్నారు. ఇది ఒక క్విట్ ప్రోకోలాగా మారుతోంది. రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక పదవి కోసమే జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారన్న ఆరోపణలకు ఊతం ఏర్పడుతోంది.
న్యాయ వ్యవస్థకి ఇది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. మల్లికార్జునరావు లోకాయుక్త అవడం కంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం నిలబడడం అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా క్విట్ ప్రోకోలో భాగంగానే తీర్పులు ఇచ్చేస్తున్నారు, ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత పదవులు తీసుకుంటున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో పెరిగితే ఇక న్యాయ వ్యవస్థ మీద ఎవరికి గురి ఉంటుంది, న్యాయ వ్యవస్థను ఎవరు నమ్మే పరిస్థితి ఉంటుంది? తల్లా ప్రగడ మల్లికార్జునరావు తాను లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరిస్తారా, లేకుంటే ఆయనే స్వచ్ఛందంగా వద్దు అని తిరస్కరిస్తారా? తిరస్కరిస్తే అభినందించాల్సిందే. ఇలాంటి అనుమానాల నేపథ్యంలో ఆయన లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించినా సరే ఆయన మీద అనుమానపు చూపులైతే ఉంటాయి. సమన్యాయం చేస్తారా లేదా అన్న అనుమానాలు అయితే ఉంటాయి.